కరీంనగర్ బీజేపీ అడ్డు అవుతుందా, మేయర్ సీటు గెలుస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతా ఉన్నాయి. నిన్న మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కూటమి ఏర్పడి మేయర్ సీటును సాధిస్తామన్న వార్తలు కూడా బలంగా వినిపించాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ మేము అలాంటి కూటమి మాకు ఏమీ లేదు, తటస్థంగా ఉంటాము, మేము ఎవరికి మద్దతు ఇవ్వమని కూడా కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పింది. అయితే మేయర్ సీటు ఎవరు దక్కించుకుంటారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతా ఉంది. దాదాపుగా బీజేపీ అకౌంట్లోకి కరీంనగర్ సంబంధించిన మేయర్ సీటు వెళ్తున్న పరిస్థితిలో కానీ వాళ్ళకున్న సంఖ్యాబలం కొద్దిగా తక్కువ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ కూడా 30 స్థానాలు పైన గెలవడం అయితే జరిగింది. మరి 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మరి బీజేపీలో కలిసిన నేపథ్యం కనబడతా ఉంది. బండి సంజయ్ సంబంధించిన ఓటకు కూడా అక్కడనే ఉండడం వల్ల ఎక్స్ అఫిషియల్ కింద తన ఓటకు కూడా అక్కడ వినియోగించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడున్న 66 స్థానాలకు కావచ్చు, దాదాపుగా 33కు పైన అంటే 34 స్థానాలు అయితే అక్కడ ఉండాలి, 35 పైనే ఉండాలి. కానీ ఇక్కడ ఇతరులు 35 ఉన్నారు, బీజేపీ 34 వరకే పరిమితమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఈ కూటమి ఏర్పడి కూటమి మొత్తం మరి ఒకవైపు ఉండి బీజేపీ ఒకవైపు ఉంటే ఈ కూటమి వైపే మేయర్ సీటు కానీ డిప్యూటీ మేయర్ అయితే వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. కానీ బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కి షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటిదాకా వచ్చిన వార్తల్లో వాస్తవాలు లేవని కూడా కాంగ్రెస్ పార్టీకి కుండబద్దలు కొట్టినట్టు ఇటు బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. గంగుల కమలాకర్ కూడా దీని మీద స్పందించడం అయితే జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు, అట్లని బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు, మేము తటస్థంగా ఉంటాము అన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మేయర్ సంబంధించిన ఎన్నికలు జరగాలంటే దాదాపుగా 35 మంది కూడా ఉండాలి. కానీ అక్కడ 34 మంది బీజేపీ అభ్యర్థులు ఉండగా, బీజేపీకి సంబంధించిన ఎన్నికైన వాళ్ళు ఉండగా ఇంకొకరు తక్కువైతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు మరి ఎవరన్నా పాల్గొంటే కనుక అక్కడ మేయర్ సీటు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. లేకుంటే ఈ 34 మందే ఎన్నుకోవడానికి అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి దాదాపుగా అక్కడ మేయర్ సీటు ఎన్నుకోవాలంటే 35 స్థానాలు 35 మంది ఓటు వేయాల్సిన అవకాశం కనబడుతుంది. అలా కాకుండా ఈ 34 మందితోనే వెళ్తాము అని అంటే అక్కడ సరిపోని సంఖ్య బలంగా కనబడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నిన్నటి నుండి కూడా ఊహాలు రచిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు కూడా కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. కానీ ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఇటు బీజేపీ వైపు వెళ్ళాలా, కాంగ్రెస్ వైపు వెళ్ళాలని కూడా కొంత ఉత్కంఠన వేచేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇంకా ఎంఐఎం కూడా అక్కడ కీలకంగా మారినందుకు కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా ఎంఐఎం పార్టీ కూడా అక్కడ భారీ స్థాయిలో అనుకున్న స్థాయి కంటే ఎక్కువ రిజల్ట్ కూడా సాధించింది. అక్కడ గతంలో కూడా ఎంఐఎం గెలిచినప్పుడు కూడా ఎంఐఎం సంబంధించిన అభ్యర్థులు గెలిచినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ హంగ్ ఏర్పడడానికి కీలకంగా మారింది ఎంఐఎం పార్టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 14 డివిజన్ల పైన గెలుచుకున్న నేపథ్యం కనబడతా ఉంది. ఆ 14 డివిజన్ల ఎంఐఎం సంబంధించిన అభ్యర్థులు అటు బీజేపీకి సపోర్ట్ చేస్తారా అంటే అసలుకే చేయరని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీకి ఇటు ఎంఐఎంకి ఎప్పుడు కూడా దోస్తాను ఎప్పుడు కూడా కుదరలే. కాబట్టి మరి వీళ్ళిద్దరు కలిసి ముందుకు వస్తారా అన్నట్టు కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాకుంటే వచ్చే అవకాశాలు లేవు. అట్లాని మరి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుండో దోస్తాను ఉంది. కానీ వీళ్ళకి సపోర్ట్ చేస్తారా అంటే చేసిన అవకాశాలు ఉన్నా కానీ సంఖ్యాబలం అయితే సరిపోని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ కీలకంగా ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థులకు కీలకంగా మారినని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళకి కరీంనగర్లో ఫుల్ డిమాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన గెలిచిన డివిజన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా క్యాంప్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది మలుపుకున్నారు అనే విధంగా కూడా వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. వాటిపైన కూడా బండి సంజయ్ సీరియస్ అయిన నేపథ్యం కనబడతా ఉంది. బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఏ పార్టీలోకి వెళ్ళరు, బీజేపీలో ఖచ్చితంగానే ఉంటారు అన్నట్టుగా తనైతే కరెక్ట్ అని చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా లేదన్నది కూడా ఉత్కంఠగా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కరీంనగర్ సంబంధించిన మేయర్ సీట్ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠ వాతావరణం కనబడతా ఉంది. 35 మంది ఉండి ఎన్నికల్లో పాల్గొంటే కనుకనే అక్కడ మేయర్ సీటు కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. లేకుంటే 34 మంది ఉన్నా కానీ అక్కడ ఎన్నికలు జరగని పరిస్థితి కనబడతా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేము ప్రమాణ స్వీకారం చేసి మేము గెలిచినట్టుగా ఎన్నికల కమిటీ నుండి మేము మా పత్రాలు తీసుకొని మేము అక్కడి నుండి వాకౌట్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది అన్నట్టు కూడా క్లియరెన్స్గా అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎంఐఎం పార్టీ ఇప్పటికి కూడా ఎవరికి కూడా మద్దతు తెలిపని పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొకరు ఇటు బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీదే కరీంనగర్ సీట్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన రిజల్ట్ రాబోతా
కనబడతా ఉంది, ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అక్కడ కరీంనగర్ సంబంధించి కూడా కొంత వాతావరణం ఏదైతే ఉందో అక్కడ పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఎవరు కూడా రావద్దన్నట్టు కూడా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఆ పరిస్థితిలో రావద్దు, ఎందుకంటే అక్కడ క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ ప్రజలు ఎవరు రావద్దు అన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. గతంలో ఉన్న అంటే 144 సెక్షన్ని కూడా అక్కడ నియమించడం జరిగింది. 100 మీటర్స్ దూరంలో ఎవరు రావద్దు. ఇప్పుడు కొత్తగా వచ్చిన BNS 163 కూడా అక్కడ అమలు అవుతా ఉంది. కరీంనగర్లో ఏదైతే పరిసరాల ప్రాంతాలకి మేయర్ ఎన్నుకునే పరిసరాల ప్రాంతాలకి ఎవరు రాకూడదని కూడా పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ మరి కరీంనగర్ బీజేపీ అడ్డగా మారుతుందా లేదా అన్నది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు కనబడతా ఉన్నాయి.